ప్రభునందు ప్రియ దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అపొస్తలుడైన పౌలు గొప్ప వేదాంతి, ధర్మశాస్త్రంలో ఎంతో ప్రావీణ్యత గలవాడు. ఆయన వేదాంతంలో నుండి ఈ వాక్యాన్ని అర్థం చేసుకుందాం. మనిషి ఎల్లప్పుడూ పాప నియమమునకు దాసుడై ఉంటాడు. దీనిని అంగీకరించిన వాడు తనను తాను మోసగించుకున్నవాడే. యథార్థవంతుడు తన శరీరమందు మంచిది ఏది నివసింపదని గ్రహిస్తాడు. మేలైనది చేయవలనను కోరిక కలిగినను దాన్ని చేయలేకపోవటను అతడు గ్రహించగలుగుతాడు. అంటే ధర్మశాస్త్రం పాటించాలని అనుకున్న దానిని యథార్థంగా అనుసరించలేకపోతున్నాడు. కాబట్టి మానవుకు లోనగు ఈ శరీరం నుండి తనను ఎవడు విడిపింపగలడని వాపోతున్నాడు. అట్టి వానికి శిలువపై బలియాగం చేసిన క్రీస్తు దొరకగా ఆయన పాదాలు పట్టుకొని నన్ను రక్షించమని వేడుకున్నాడు. ఆ ప్రభు తనకున్న అధికారముతో అతడి పాపమును కొట్టివేయగా అతడు ఈ మాటలు పలుకుతున్నాడు: క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను అని అన్నాడు. పరిశుద్ధుడా తండ్రి, క్రీస్తు యేసును ఆశ్రయించిన వారికి అందరికీ ఏ శిక్షా విధి లేకుండా చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.